బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ పినాంగ్ సిరీస్. సో పినాంగ్ లో ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 1 అయితే చాలా బాగా గడిచింది. మంచి వ్లాగ్స్ అయితే కూడా మన ఛానల్లో ఆల్రెడీ వచ్చేసాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదైతే డే 2 అనమాట. చక్కగా మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా ఫస్ట్ అయితే బీచ్ వ్యూ చూసేద్దామని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగుందండి. అసలు ఫ్రెష్ గా బీచ్ రిసార్ట్, అసలు హోటల్ ముందే బీచ్ ఉండేసరికి ఎంత బాగుందో. సో ఫస్ట్ అయితే బీచ్ చూసేసుకొని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. సో ఇలా రాగానే కొన్ని బాస్కెట్స్ పెట్టేసి బాల్స్ అవన్నీ పెట్టి కొన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఏంటబ్బా బీచ్ లో ఇలా పెట్టేస్తున్నారు అని అనుకున్నాము. అవి రిసార్ట్ వాళ్ళే పెట్టారా ఏంటి ఆడుకోవడానికి అనుకున్నాము. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, సో టీమ్ బిల్డింగ్ జరుగుతుంది అనమాట. వన్ ఆఫ్ ద ఐటీ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ ని తీసుకొని ఇక్కడికైతే వాళ్ళు టీమ్ బిల్డింగ్ అయితే యాక్టివిటీ చేర్పిస్తున్నారు అనమాట. సో ముందైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఫినిష్ చేసుకొని కొన్ని గేమ్ యాక్టివిటీస్ కోసం వస్తారు కదా, దానికోసమే ముందుగానే అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇంక ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల మా దక్ష పాప ఏమో వెళ్ళిపోయి ఆ బాల్స్ అన్ని తీసుకొని ఆడుకునేస్తుంది అనమాట. అదేమో సో ఇంకా బీచ్ లో కూర్చుంటుంది చూడండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి కొంచెం అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఈ లోపల అయితే ఇది ఆటలు ఆడుతుంది అనమాట. చాలా బాగుంది. ఫ్రెష్ గా మార్నింగ్ సన్ రైజ్, అలాగా బీచ్ సౌండ్ చాలా బాగుంది. కొంతమంది అలాగా బీచ్ షోర్ లో మొత్తం నడుచుకుంటూ వాక్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసాము. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, సో మేమైతే ఇది హోటల్ బుక్ చేసుకునేటప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ తీసుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి చక్కగా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము అంటే మోస్ట్లీ ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకంటే చక్కగా తినేసి హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు కదా. సో ఇప్పుడైతే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్ని కూడా మనం వన్ బై వన్ చూసేద్దాము. చాలా బాగుండబోతుంది బ్లాగ్ అంతా కూడా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం ఇండియన్స్ కూడా చాలా బాగా తినొచ్చండి. అసలు మనం ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. ఫస్ట్ ఇదే బ్రెడ్ టోస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారనమాట. బ్రెడ్ కౌంటర్ అలాగా చక్కగా బ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి, టోస్ట్ చేసుకుని తినేయచ్చు. ఇంకా కొన్ని బనానా బ్రెడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో సపరేట్ గా సలాడ్ సెక్షన్, లైవ్ కౌంటర్స్, మెయిన్ కోర్స్, పిల్లల కోసం ఇలాగా, ఇంకా డ్రింక్స్ అట్లా కేటగరైజ్ చేశారనమాట. సో బోల్డ్ అన్ని బ్రెడ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి రకరకాల షేప్ లో ఉన్నాయి. పిల్లలకి అయితే ఎమ్మిగా ఇష్టం అవుతుంది కదా మార్నింగ్ టైమ్ లో. సో ఇంకా వాళ్ళ ఫేవరెట్ అనమాట మిల్క్ లో కెలాక్స్, కార్న్ ఫ్లాక్స్, ఇలాగ పఫ్డ్ రైస్ ఇవన్నీ ఉంటాయి కదా, బొరుగులు, అటుకులు, ఇంకా కార్న్స్ ఇవన్నీ అన్ని పెట్టేస్తున్నారు అనమాట. మిల్క్ కూడా సపరేట్ గా పక్కన ఉంది. ఈ బౌల్ తీసేసుకొని చక్కగా మిల్క్ ఫిల్ చేసుకొని దాంట్లో అయితే ఇవన్నీ వేసుకొని తినేసేయచ్చు పిల్లలకైతే. ఇంకా రెడీగా వెజ్ సూప్, అలాగే నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయన్నమాట. 2 సూప్స్ కూడా. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం అంతా సీటింగ్ ఏరియా అనమాట. సో మేము చెప్పాను కదా ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ బయటికి అదే ఐ మీన్ బీచ్ చూసేసి వచ్చేసే లోపల చాలా మంది వచ్చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ మార్నింగ్ 7 o'clock నుంచి 10:30 వరకు అనమాట. ఈ లోపల ఎంత మంది వచ్చినా కూడా అట్లా అన్లిమిటెడ్ గా వాళ్ళు రీఫిల్ చేస్తూనే ఉంటారు అనమాట ఫుడ్ ఐటమ్స్. సో ఇలా 10:30 దాటి వస్తేమో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. టైమింగ్స్ అప్పటి వరకే. సో అందరు ఇంకా విజిటింగ్ కి వచ్చారు అని అంటే ఆబ్వియస్ గా బయట ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతారు కదా. సో అందరూ ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట. మేము కూడా కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఇప్పుడు వరకు అయితే మనం కిందంతా చూసాము. ఇంకా మనం మెయిన్ కోర్స్ లోకి వెళ్దాం. ఇక్కడ అదిగోండి దుర్గేష్ గారు ఆ కార్నర్ లో కూర్చున్నారు అనమాట. మేము అంతా బీచ్ లో ఆడుకొని వచ్చేసరికి వీళ్ళందరూ నిండిపోయింది హాల్ అంతా. ఇంకా మొత్తానికి అక్కడ ఒక ప్లేస్ ఉండేసరికి ఒక టేబుల్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి మెయిన్ కోర్స్ లో చక్కగా ఇక్కడ ఒక రైస్ ఐటమ్ కూడా ఉందన్నమాట. పక్కనే ఇంకా ఏదో కర్రీ కూడా ఉంది. ఇంకా బాయిల్డ్ ఎగ్స్, పీనట్స్, ఇక్కడ నాసి లామక్ అని చెప్పి చాలా ఫేమస్ అన్నమాట మలేషియన్ ఫుడ్. సో దాని మిక్చర్ గా అట్లా పెట్టారనమాట. చిన్న ఎండు చేపలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ రీఫిల్ చేస్తూ ఉన్నారనమాట. మళ్ళీ మనకి పరాటాలు ఇవి కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఇంకా ఇవి చైనీస్ వాళ్ళు అనుకుంటాను, మోమోస్ సంథింగ్ ఏదో అంటారు కదా, రకరకాల ఐటమ్స్ అవన్నీ. ఇంకా బీన్స్ కర్రీ, ఇంకేమో హాట్ డాగ్స్, ఇంకా సాసేజ్, చికెన్ సాసేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సమోసాలు అవన్నీ బోల్డ్ అయిన ఐటమ్స్ ఉన్నాయి. శాండ్విచెస్ అనమాట ఆల్రెడీ కొన్ని చేసి పెట్టేసి ఉన్నారు. ఇంకా మెయిన్ కోర్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. కొంచెం పోరెడ్జెస్, ఇంకా కేక్స్, బేక్స్ అవన్నీ కూడా మొత్తం ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా పరాతాలు అని చెప్పేసి అలా పెట్టేస్తున్నారు అనమాట. చిన్న ఇట్లా కట్ చేసి కూడా పెట్టేస్తున్నారు. పక్కనేమో చక్కగా ఒక దాల్ కర్రీ కూడా పెట్టున్నారు. ఆల్మోస్ట్ చూడండి అందరు వేసేసుకొని తినేసరికి అయిపోతుంది అనమాట. వాళ్ళు ఇంకా రీఫిల్ చేస్తూనే ఉన్నారు అనుకోండి. కిందంతా చక్కగా ప్లేట్స్ అవన్నీ బౌల్స్ ఎక్కడ కావాలంటే ఏ ప్లేస్ లో కావాలంటే అక్కడ అంతా కూడా ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. హ్యాపీగా మనం తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడేమో టీలు కాఫీలు ప్రియులకేమో ఇంకా ఫిల్టర్స్ లో కొన్ని పెట్టేశారనమాట. మొత్తం అన్ని కాఫీ రకరకాల సెక్షన్స్ అని ఉన్నాయి. క్యాపచినో, లాటో, ఎక్స్ప్రెస్, వైట్ కాఫీ, బ్లాక్ కాఫీ, ఇది కాఫీ మోచా, బ్లాక్ టీ, ఇట్లాంటివన్నీ మనకి ఫిల్టర్ లో వస్తుంది అనమాట.
చక్కగా పట్టేసుకొని మనం అయితే తాగేసేయచ్చు. ఇంకా పక్కన అక్కడ కోల్డ్ కాఫీస్ కూడా సపరేట్ గా ఐస్ క్యూబ్స్ వేసేసి కోల్డ్ కాఫీస్ కూడా ఉన్నాయన్నమాట. వాటర్ కూడా మనకి స్టీమ్ వాటర్, వార్మ్ వాటర్, బాయిల్డ్ వాటర్, అలాగే నార్మల్ వాటర్ అన్ని కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని మిల్క్ సపరేట్ గా పెట్టేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక టీ కూడా ఉందన్నమాట. ఇంకా ఓవెన్ కూడా ఉంది మనకి. అక్కడ ఆల్రెడీ టోస్టర్ అవన్నీ ఉన్నాయి, కానీ ఓవెన్ లో కూడా ఇంకేమైనా హీట్ చేసుకోవాలి అనుకుంటే, ఇంకా ఆ హీట్ మనకు కావాలి అనుకుంటే కూడా ఓవెన్ అవైలబిలిటీ ఉంది. ఇంకా నూడిల్స్, ఆమ్లెట్స్, ఇదైతే ఆమ్లెట్ లైవ్ కౌంటర్ సెక్షన్ అన్నమాట. చక్కగా ఫ్రెష్ గా ఆమ్లెట్ వేసి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ రకరకాల ఆమ్లెట్స్ ఉన్నాయి. ఇంకా నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్, మిక్స్డ్, లేదంటే మనము ఈ వెజ్జీస్ అన్ని వేసుకొని తింటాం కదా, మిక్స్డ్ వెజ్జీస్ ఆమ్లెట్, అట్లాగా లైవ్ కౌంటర్ కదా. ఇంకా పక్కనేమో ఇంకొక కౌంటర్, లైవ్ కౌంటర్ కూడా ఉంది. ఇది చైనీస్ వాళ్ళకి బాగా ఇష్టపడుతుంది అనమాట. ఏదో సంథింగ్ రాస్తున్నారు. సూప్ చూడండి, ఆ సూప్ ఏదో తాగుతారనమాట. ఏంటో రకరకాల వెజిటేబుల్స్ అవన్నీ వేసి స్టీమ్ చేసి వాళ్ళకి, మోస్ట్లీ అందరు కూడా బౌల్లో చికెన్ సూప్స్ లాగా మనం ఎలా తాగుతామో దాంతోనే వెజ్జీస్ అవన్నీ వేసుకుని వాళ్ళకి ఒక కౌంటర్ అయితే ఉంది. మేమైతే ఆమ్లెట్స్ అవన్నీ ట్రై చేసాం, కానీ ఇదైతే ట్రై చేయలేదు అనమాట. ఫస్ట్ టైం ఎందుకులే ప్రయోగాలు బయటకు వచ్చినప్పుడు అని చెప్పేసి. వ్యూ బాగుంది కదా అసలు. బయట ఏమో స్విమ్మింగ్ పూల్ ఉంది. అలా స్విమ్మింగ్ పూల్ చూసుకుంటూ మనము హ్యాపీగా ఇలాగైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి తినొచ్చు, కానీ అక్కడ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఇంకొచ్చేసి ఇక్కడేమో సలాడ్స్, ఇంకా ఏమో ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా రీఫిల్ చేస్తూనే ఉన్నారు. రకరకాల ఒక 2-3 ఐటమ్స్ ఫ్రూట్స్ పెట్టారు. ఇంకా పక్కన కర్డ్ కూడా ఉందన్నమాట. కొంతమంది ఫ్రూట్స్ లో కర్డ్ అవన్నీ వేసుకుంటారు కదా. ఇది వచ్చేసి వెజ్ సలాడ్. చాలా బాగుంది కదా మెను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share, subscribe. That's the killer is.